మీరు ఎప్పుడైనా దంచిన నీలగిరాకులో ఇటుకరాయిని వేశారా? ఇలా ఇటుకరాయిని వేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. నాకు ఈ ఒక్క విషయం గుర్తులేక నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగానో నాకే తెలియదు. ఇలా హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల మా ఇల్లు ఒళ్ళు రెండూ గుల్ల చేసుకున్నాను. హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఏంటి అలా అంటుందో అనుకుంటున్నారా? అవునండి, హాస్పిటల్కి వెళ్ళామంటే లక్షల్లో ఖర్చు అవుతాయి. అలానే పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లు ఇస్తారు పెయిన్ తగ్గడానికి. ఆ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లు వేయడం వల్ల మన కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి కదా, అందుకే అలా అన్నాను. ఒక రోజు గ్రహణం రోజున ఇల్లు కడుగుతూ జారి పడ్డాను. అప్పుడు నా కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. కానీ అప్పుడు ఈ నొప్పి అనిపించలేదు. కానీ కొద్ది సంవత్సరాల తర్వాత నొప్పి మొదలైంది. నొప్పి భరించలేక హాస్పిటల్ చుట్టూ తిరిగి హాస్పిటల్కి వెళ్ళినా సరే తగ్గిపోతుంది, ఏం కాదు అని చెప్పి మందులు ఇచ్చి పంపించేసేవాళ్ళు. లక్షల్లో ఖర్చు అయ్యేది. ఆ బాధ భరించలేక ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించాము. అప్పుడు కూడా చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఎన్ని హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్కి చూపించినా నొప్పి తగ్గట్లేదు. ఏం చేయాలరా దేవుడా అని ఆలోచిస్తుండగా ఒక్కసారి మా నాన్నమ్మ చేసిన ఈ టిప్ అయితే నాకు గుర్తొచ్చింది. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నీలగిరి ఆకుని తీసుకొచ్చి గుండగా దంచుకొని చిన్న ఇటుక రాయిని వేడి చేసి నీలగిరి ఆకులో ఇలా ఒక 10 నిమిషాల పాటు విడిచిపెట్టి మూత పెట్టేశామంటే చూడండి, ఆకు కలర్ మారిపోయింది. ఇప్పుడు గోరువెచ్చగా ఉంటుండగా మనకు ఎక్కడైతే నొప్పి అనిపించిందో అక్కడ ఈ వీడియోలు చూపించిన విధంగా ఇలా చేయడం వల్ల వారం రోజుల్లో నా నొప్పి తగ్గింది.